నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మహాభారతం నా కళ, ఖచ్చితంగా మహాభారతాన్ని తెరకెక్కిస్తాను అని అన్న దర్శక ధీరుడు ఆల్రెడీ ఒక అద్భుతమైన లీక్ ఇచ్చారు. నిన్న హిట్ 3 మూవీకి సంబంధించి వచ్చినటువంటి ఫంక్షన్లో ఆయన నా సినిమాలో నాయన ఉండకపోవడం ఏంటూ ఉంటాడు, మహాభారతంలో నాయన ఉంటాడు. అంటే ఆ పాత్ర ఏమిటి, నకులుడు సహదేవుడు లాంటి పాత్రలా, లేకపోతే ఎలాంటి పాత్ర ఇస్తారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నానితో తనకున్నటువంటి రిలేషన్షిప్ కానీ నానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉందని చెప్పారు. అంటే ఇది ఎలా చూడొచ్చు మహాభారతాన్ని? ఇప్పుడు ఆల్రెడీ బాహుబలినే 4-5 ఏళ్ళు తీసినటువంటి జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు సినిమాని అఫ్కోర్స్ కొంచెం ఫాస్ట్గానే తీస్తున్నాడు అంటున్నారు. మరి అలాంటి వాడు మహాభారతాన్ని తెరకెక్కిస్తే ఎన్నేళ్ళు తీస్తాడు? స్టార్ కాస్ట్ ఎలా ఉండబోతోంది, ఏమనిపిస్తుంది? అంటే కరోనా అడ్డం రాకపోతే సంవత్సరంన్నర లోపే RRR కంప్లీట్ అయ్యేది అనేది రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు చెప్పిన మాట. అవును, కానీ మరి RRR కూడా లేట్ అయింది కదా. లేట్ అవడానికి రీజన్ ఉంది అని చెప్పారు వాళ్ళు. రీజన్ ఉంది, కరోనా వలన డిలే అయింది తప్ప, లేకపోతే 1.5 yearలో కంప్లీట్ అయిపోయే సినిమా అనేది అలాగే జరిగిందని కూడా చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి అదే టైంలో ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా కంప్లీట్ చేసేటువంటి మూడ్లో షూట్ జరుగుతోంది. 2026 మిడ్లో వదిలేస్తారు, సినిమాని వదిలేస్తారు. అది పెద్దగా డ్రాగ్ చేయాలనేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. అంటే ఇప్పుడు సినిమాలు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే పెద్ద ప్రాజెక్టులు, వీళ్ళు గ్రీన్ మ్యాట్ షూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎనీ మ్యాట్ షూట్లే జరుగుతున్నాయి, స్టూడియోల్లో జరుగుతున్నాయి. అది అక్కడ హీరో వచ్చి అంటే తనకు కుదిరిన టైంలో తను నటించి వెళ్ళిపోవచ్చు. ఎవరికి వారి టైంలో వారు వచ్చి నటించి వెళ్ళిపోతున్నారు. ఇది అయిపోతుంది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్లు ఇదంతా చేయటం అనేది కంప్యూటర్ ఎయిడెడ్ సర్వీస్ చాలా ఎక్కువ అయిపోతుంది. VFX ప్రాబ్లం అంటారు. దాని వలన డిలే అవుతున్నాయి ప్రాజెక్టులు. అది ప్రధానమైనటువంటి హర్డల్ ఈ సినిమాలకి. అక్కడేమో డైరెక్టర్లకి పర్ఫెక్షన్ కావాలి, ఖచ్చితంగా కావాలి. అది రకరకాలుగా వాళ్ళు రకరకాల వెర్షన్స్ చూపిస్తారు వీళ్ళకి. అవునండి, వాటి మీద ఒపీనియన్స్ తీసుకుంటారు. ఆ ఒపీనియన్స్ ఫైనల్గా ఒక దాని మీద వాళ్ళు నిలబడాలి. నిలబడిన తర్వాత ఓకే అన్న తర్వాత దాంతో ముందుకెళ్తారు వాళ్ళు. అవును సార్. ఈ తలకాయ నొప్పితో అది డిలే అవుతోంది. ప్రాజెక్టులు అన్నీ అలాగే నడుస్తున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మహాభారతం తీయాలి అనేది నా కళ. రాజమౌళి చాలా కాలంగా చెప్తున్నాడు. అలాగే రాజమౌళి కంటే ముందు వినాయక్ కూడా ఇదే మాట చెప్పేవాడు. చెప్పాడండి మహాభారతం అంటే దానవేర సూరకర్ణ సినిమాని రీమేక్ చేయాలనేది నా కోరిక అని మాట్లాడాడు. అది ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో, జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో మాట్లాడాడు. తర్వాత అది ఆయన మర్చిపోయాడు, ప్రపంచం మర్చిపోయింది. అయితే రాజమౌళి తరచూ దీన్ని లైవ్లో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది నా ఫైనల్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు ఆయన. అదే నా చివరి ప్రయత్నం అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇప్పుడు హాలీవుడ్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం. అంటే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్నటువంటి సినిమా అది వరల్డ్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది. వరల్డ్ మార్కెట్లో ప్రపంచ భాషల్లో రిలీజ్ అవుతుంది. ప్రపంచ భాషల్లో రిలీజ్ అయిన తర్వాత ఈయనకి ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఈ క్రియేట్ అయిన తర్వాత ఆయన నెక్స్ట్ చేయబోయే వెంచర్ హాలీవుడ్లో జరుగుతుంది. ఓకే, హాలీవుడ్ వెంచర్ చేయటానికి ఒక భూమిక క్రియేట్ చేయడం కోసం ఈ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబుది. ఇది అయిన తర్వాత అక్కడ ఒక ప్రయోగం చేస్తాడు ఆయన, అక్కడ మార్కెట్ స్థిరీకరణకి. అది అయిన తర్వాత మాత్రమే మహాభారతం గురించి ఆలోచిస్తాడు. ఇప్పట్లో అవ్వదు అది. అంటే ఒక 10 ఏళ్ళు వేసుకోవచ్చా? అంటే కనీసం 7-8 ఏళ్ళు పడుతుంది. 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల స్క్రిప్ట్కి సంబంధించి ఎలా అది ఒక భాగంతో అవ్వదు, కనీసం 7-8 భాగాలు చేస్తాడు ఆయన. అందుకని ఇది చివరి ప్రాజెక్ట్ అంటున్నాడు ఆయన. ఓకే, అంటే అన్ని మూవీస్ అయ్యాక అంటే 6 డజన్ తీయాలి ఆయన. అంటే ఎంత టైం తీసుకుంటుంది? కనీసం ఒక్కొక్క దానికి 1.5 year వేసుకున్నా కానీ ఒక 15 ఏళ్ల ప్రాజెక్ట్ అది. ఓకే, ఈ 15 ఏళ్ల ప్రాజెక్టులోకి ఆయన హాలీవుడ్ మార్కెట్లో స్థిరీకరణ జరిగిన తర్వాతే ఆ ప్రాజెక్టులోకి వెళ్తాడు. ఓకే, అందుకని ఇప్పట్లో ఆ ప్రమాదం లేదు. అంతే అంటారు. టైం డెఫినెట్గా టైం పడుతుంది. నాని అప్పుడు ఏ స్థాయిలో ఉంటే ఓకే, అప్పటికి నాని ఇప్పుడు ఈయన పాన్ ఇండియా మార్కెట్లోకి బలంగా ఎంట్రీ ఇవ్వడం కోసం హిట్ 3 ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు చాలా గట్టిగా. అవును, అలాగే హిట్ 3 తర్వాత మార్కెట్ స్థిరీకరణ కోసం కూడా ప్యారడైజ్ అనేటువంటి ఇంకో సినిమాని లైన్లో పెట్టాడు. అవును, ఈ ప్రయత్నాల్లో ఇతను ఉన్నాడు. ఇతనేమో పాన్ ఇండియా మార్కెట్ స్థిరీకరణ కార్యక్రమంలో ఇతను ఉన్నాడు. ఆయనేమో వరల్డ్ మార్కెట్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఆయన కసరత్తు చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు 2 మిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. ఇవి 2 కంప్లీట్ అయిన తర్వాత
అంటే ఇప్పుడు మాట అయితే కాదు. ఇప్పుడు కాదు అది. రైట్ సార్. కాబట్టి డెఫినెట్గా ఇది కనీసం 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. కనీసం 3 సంవత్సరాల తర్వాతే ఆలోచించాలి. ఆలోచించాల్సినటువంటి విషయం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.